ఎలా సీఎం రమేష్ గారు పోతే నేను తెలంగాణ ఎమ్మెల్యేలు ఓటేయలేదా అండి? తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఓటేశాం. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓటేశారు. ఆయన గెలుపుకు మేము అందరం కృషి చేశాం. ఈరోజు ఒంటెత్తకు పోకడ పోతున్నాడు, డబ్బులున్నాయని సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. దయాకర్రావు విషయం ఏం చేస్తావు? దయాకర్రావు చదువు రాదు, ఏం తెలియదు, లీగల్ మ్యాటర్స్ అస్సలు తెలియదు. దయాకర్రావు విషయం ఏం చేస్తావు? దయాకర్రావు చదువు రాదు, ఏం తెలియదు, లీగల్ మ్యాటర్స్ అస్సలు తెలియదు. ఇవాళ కొంతమంది బిజినెస్ పీపుల్లను, రాజకీయ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి, వార్డు మెంబర్ గెలవని వాళ్ళని కూడా తీసుకొచ్చి రాజ్యసభ చేయడం కూడా దురదృష్టమే. రాజ్యసభలో వార్డు మెంబర్గా గెలవని సీఎం రమేష్ అని అన్నాడు కదా. రాజ్యసభ కావాలంటే వార్డు మెంబర్ గెలవాల్సిన అవసరం లేదు. మొదటగా అది తెలుసుకుంటే, ఇన్నేళ్ల నుంచి రాజకీయం చేసిన అతనికి ఇవి కూడా తెలియదంటే నిజంగా నాకు సిగ్గుచేటుగా ఉంది. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పార్టీ వ్యతిరేక చర్యలు చేశారనే ఎవరిని అడిగిపోయాలండి? సుప్రీంకోర్టుకు. రాజ్యసభ ఎవరి ద్వారా వచ్చాది? తెలుగుదేశం భిక్షం. ఏ పొజిషన్ చూసి ఇచ్చారు నీకు? పార్టీలో ఏం చేసేవారు ఇచ్చావు నీకు? పార్టీలో ఎప్పటి నుంచి పనిచేశారు మీరు? పార్టీ అందరినీ కలుపుకపోయి ఏర్పాటు చేయాలి తప్ప నువ్వు రాజ్యసభ ఆ ఒంటెత్తి పోకడా మంచి పద్ధతి కాదు. దయాకర్రావు ఆడలేక మధ్యలో ఇవ్వడం అన్నట్లు ఎంచేపున్న సీమాంధ్రంలో పైన బాధపడడం అదే అతనికి మైనస్ పాయింట్. లేకుంటే ఈరోజు లేఖ ఇచ్చిన తర్వాత వాళ్ళు తెలంగాణలో చాలా బాగా చేసుకోవాల్సింది, దాంట్లో విఫలమైపోయారు. తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు ఆయనకు. ఆయన తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తారు, తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్తారు. ఆయన ఇలా తెలంగాణ ఇలా కాంట్రాక్ట్ చేసుకుని పైసలు సంపాదించుకున్నాడు, అది గుర్తుపెట్టుకోమంటున్నాను. ప్రజలే అడ్డుపడతారు, నేను కాదు అడ్డుపడేది. అంటే దయాకర్రావు మాటలు నేను అంత సీరియస్గా తీసుకోవట్లా. అతను ఎందుకంటే ఏం చేస్తున్నాడో అతనికి తెలియని మనిషిని పట్టుకుని మనం ఏదో ఎవరైనా ఒక సీరియస్గా ఉండే మనిషి మాట్లాడింటే నేను రియాక్ట్ అయినా బాగుండేది. అతను ఏమి తెలియని మనిషితో మనం మాట్లాడిన దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. పార్టీ వ్యతిరేక చర్యలు చేస్తున్నారు. వాళ్ళ పార్టీ క్రమశిక్షణ యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు పోవడం కాదు, పార్టీలో చర్చ పెట్టండి. యాక్షన్ తీసుకునేదాకా మేము కూడా వదిలిపెట్టాం. తెలంగాణ ప్రాంతం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మాకు కరెక్ట్గా న్యాయం జరిగేంత వరకు అడ్డుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఒక 100 దయాకర్లు చెప్పినా కూడా అడ్డుకునే ప్రయత్నం ఆపదు.